కమిషన్ చేసే ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మన బిఎల్ఓస్, ప్రతి బిఎల్ఓస్ ఇంటింటికి వచ్చి ఆర్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఈ 2 ఫామ్స్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్క ఓటర్కి 2 ఫామ్స్ అయితే ఇస్తారు. మనకి వెనకాల మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా ముందు మనము ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. ఎలా ఫిల్అప్ చేయాలో తెలుసుకుందాం. ఫామ్ పైన చూసినట్టయితే మనకి బిఎల్ఓ పేరు అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు. మన డౌట్ ఉంటే వాళ్ళకి మనం కాల్ చేసి కూడా అడగొచ్చు. అండ్ ఈ ఫస్ట్ 5 బాక్సెస్లో అయితే ఫస్ట్ బాక్స్లో మన పేరు, మన అడ్రస్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ బాక్స్లో మన నియోజకవర్గం నెంబర్, పేరు అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ క్యూఆర్స్ కోడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము ఫస్ట్ ఓటర్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఇక్కడ మన రీసెంట్ విత్ 3 monthsలో తీసుకున్న ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ స్టిక్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి 3 బాక్సెస్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్ అండ్ ఈ మొత్తం వచ్చేసి థర్డ్ బాక్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఏంటి అంటే మీకు 2002లో ఓటర్ ఐడి కార్డు ఉంది, అప్పటికి మీకు ఓటు హక్కు వచ్చింది అంటే మీరు ఈ బాక్స్ని ఫిల్ చేయాలి. ఈ బాక్స్ అండ్ ఈ బాక్స్ని మాత్రమే ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటి, మన పేరు. అప్పట్లో మనకి మొత్తం పాత డీటెయిల్స్ ఉండే కాబట్టి మీకు సర్నేమ్ ఉంటే సర్నేమ్తో రాయండి, సర్నేమ్ లేకపోతే ఎలా ఉందో నేమ్ అలాగే రాయండి. మీ పేరు, మీ ఓటర్ కార్డ్ నెంబర్, ఇక్కడ మీ రిలేషన్ నెంబర్, అప్పుడు ఎవరి పేరు అయితే ఇచ్చారో ఫాదర్ ఆర్ హస్బెండ్ ఏ పేరు అయితే ఇచ్చారో ఆ పేరు రాయండి. వాళ్ళు మీకు ఏమవుతారు, ఫాదర్ అవుతారా హస్బెండ్ అవుతారా అది రాయండి. మీ అప్పట్లో మనకి పాత డిస్ట్రిక్ట్సే ఉండేవి కాబట్టి పాత డిస్ట్రిక్ట్ పేరు రాయండి. అండ్ పాత స్టేట్ పేరు, పాత రాష్ట్రం పేరు మాత్రమే రాయండి. మీకు కావాల్సి వస్తే మీ బిఎల్ఓస్ ఒకవేళ న్యూవి బ్రాకెట్లో రాయమని చెప్తే బ్రాకెట్లో న్యూవి రాయండి, కొత్తవి. లేకపోతే వదిలేసేయండి, అది జస్ట్ పాతవి రాసి వదిలిపెట్టేసేయండి. ఇక్కడ మన అప్పట్లో ఉన్న నియోజకవర్గం పేరు, కాన్స్టిట్యుయెన్సీ నెంబర్, ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ సంఖ్య, నియోజకవర్గం సంఖ్య అండ్ ఇక్కడ భాగం సంఖ్య. భాగం సంఖ్య అంటే ఏంటి, పిఎస్ నెంబర్ అనమాట, పోలింగ్ స్టేషన్ నెంబర్, అది రాస్తాం. ఇక్కడ క్రమ సంఖ్య అంటే మన సీరియల్ నెంబర్, మన ఓటర్ ఐడి కార్డ్ సీరియల్ నెంబర్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ, పాత డీటెయిల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఇక్కడ వెనకాల పేజ్లో వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ ఈ సైట్లో voters.eci.gov.in/లో ఈ సైట్లో మనకైతే పాత డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అండ్ మన ఆధార్ కార్డ్ నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ రాసుకోవాలి ఈ థర్డ్ రోలో. అండ్ ఇక్కడ మన రిలేషన్ పేరు, మన ఫాదర్ నేమ్ అనమాట, మన ఫాదర్ నేమ్ రాసుకోవాలి. అండ్ ఇక్కడ మన ఫాదర్ ఓటర్ ఐడి నెంబర్ అండ్ ఇక్కడ ఇది ఆప్షనల్, మనం రాసుకుంటే రాసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ ఇక్కడ మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అండ్ ఇక్కడ మీకు ఒకవేళ మ్యారీడ్ అవుతే మీ స్పౌస్ పేరు కూడా రాసుకోవచ్చు, హస్బెండ్ పేరు. మ్యారీడ్ అవుతే ఇంకా వాళ్ళ ఐడి నెంబర్ ఇక్కడ మన సైన్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ప్రింట్ అయితే మనం ఇవ్వాలి. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ప్రింట్ మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2002లో మాకు ఓటు హక్కు రాలేదు, అప్పటికి ఓటర్ ఐడి కార్డ్ లేదు అనుకునే వాళ్ళు ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అంటే వాళ్ళకి ఈ కాలంతో పని లేదు. జస్ట్ ఈ కాలం ఈ టూ బాక్సెస్ ఫిల్ చేసేస్తే అయిపోయిద్ది మనకి. ఫస్ట్ ఇవి ఫిల్ చేద్దాం. మన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మన ఆధార్ నెంబర్, ఇక్కడ మన ఫోన్ నెంబర్ అండ్ ఇక్కడ మన రిలేషన్ పేరు, మన ఫాదర్ నేమ్ సేమ్. అండ్ ఇక్కడ వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, వాళ్ళ ఓటర్ ఐడి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ మదర్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఓటర్ ఐడి అనమాట, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. అండ్ ఇక్కడ స్పౌస్ మ్యారీడ్ అయితే వాళ్ళ స్పౌస్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, ఇక్కడ వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన డీటెయిల్స్, ఇక్కడ మళ్ళీ మన రిలేషన్ డీటెయిల్స్. మీ రిలేషన్ ఓన్లీ ఫాదరే కాదు, ఫాదర్ అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్, తాతయ్య వాళ్ళు, ఎవరిదో ఒక రిలేషన్ వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. నేనైతే ఇక్కడ మా ఫాదర్ పేరు అండ్ ఇక్కడ మా ఫాదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అండ్ ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్, మా ఫాదర్కి మళ్ళీ బంధువు ఎవరైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ బంధుత్వం ఏమవుతారు, ఫాదర్ అవుతారా
అండ్ మళ్ళీ వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో ఏమున్నాయి అంటే ప్రజెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఫాదర్ ఓటర్ ఐడి కార్డులో 2026 డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్నే నేను ఇక్కడ ఫిల్ చేస్తాను. ఏదైతే డిస్టిక్ ఉందో డిస్టిక్ ఇప్పుడు మేడ్చల్ వస్తే మేడ్చల్, రాష్ట్రం తెలంగాణ ఇప్పుడున్న డీటెయిల్స్ కాబట్టి, అండ్ కాన్స్టిట్యుయెన్సీ మీ నియోజకవర్గం పేరు, మీ నియోజకవర్గం సంఖ్య, అండ్ ఇక్కడ పిఎస్ నెంబర్ మీ భాగం సంఖ్య, అండ్ ఇక్కడ మన సీరియల్ నెంబర్ అనమాట. ఇక్కడ పిఎస్ నెంబర్, ఇక్కడేమో సీరియల్ నెంబర్. ఓకే, ఇలా ఫిల్ చేయాలి. ఇదేంటి, ఎవరికైతే 2002లో వాళ్ళకి ఓటు హక్కు లేదు, ఇప్పుడు 2026లో వచ్చిన వాళ్ళు ఈ 2 బాక్సెస్ ఫిల్ చేసి ఇక్కడ వాళ్ళ సైన్ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ప్రింట్ పెట్టేస్తే సరిపోయిద్ది. ఇది ఇచ్చేసి బిఎల్ఓస్కి సబ్మిట్ చేసేస్తే అయిపోయిద్ది. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ ఫామ్స్ ఇస్తున్నారు కదా, సో వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.